ఫిబ్రవరి 7వ తేదీన జరగబోయే లక్ష డప్పుల వేల గొంతుకల మహాసభను విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందమాది కృష్ణ పిలుపునిచ్చారు. ఇక మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ పరిధిలో మహాసభ జరగనుంది. ఈ కార్యక్రమంలో తొర్రూరు ప్రాంతంలోని బాధికులందరూ పాల్గొనాలని తెలిపారు. అనంతరం తొర్రూరులోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లకు చేరుకుని సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఫిబ్రవరి 7వ తేదీన జరగబోయే సభను ఉద్దేశించి మందకృష్ణ మాదిగ ప్రసంగించారు. ఎస్సీ వర్గీకరణకు సమాజంలో అన్ని వర్గాలు సహకరిస్తున్నాయి. దళితులు 59 కులాల్లో 58 కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి. అయినప్పటికీ మాలల్లో ఉండబడే స్వార్థపరులు వారు రాజకీయంగా ఎదగడం వల్ల, ఆర్థికంగా ఎదగడం వల్ల, వాళ్ళ దగ్గరనే మీడియా ఉండడం వల్ల అడుగున అడ్డు తగులుతూ సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చాక కూడా వర్గీకరణ అమలులోకి రాకుండా అడ్డుపడుతూ వస్తున్నారు. దీన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత, వర్గీకరణ అమలు చేయించుకొని మాదిగా మరియు మెజారిటీ దళిత కులాల బిడ్డల భవిష్యత్తు ఇవ్వాల్సిన బాధ్యత నేడు మన అందరి మీద ఉన్నది. అందుకనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చాడో త్వరగా వర్గీకరణ అమలు చేస్తామని హామీని నిలబెట్టుకునే విధంగా చేయడం కోసమే ఈ మహత్తరమైన సాంస్కృతిక కార్యక్రమం చేయబోతున్నాం. ప్రపంచంలో వాయిద్యాలు ఉన్నాయి, కానీ 1,00,000 వాయిద్యాలతో ఒక ప్రదర్శన, ఒక ఉద్యమం జరిగిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడ లేదు. రేపు ఫిబ్రవరి 7న ప్రపంచం మాదిగల డప్పుల శబ్దంతో దద్దరిల్లబోతుంది. భూమి ఆకాశం దద్దరిల్లే విధంగా, ప్రపంచమే మాదిగల ఆకాంక్షలు వినబడే విధంగా రేపు మహత్తరమైన కార్యక్రమం జరగబోతుంది. ఖచ్చితంగా మాదిగ బిడ్డలు ప్రతి ఒక్కరూ సంకర డప్పేసుకొని రండి. ఇప్పటికే ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, మాదిగ పల్లెలో 5, 10, 20 డప్పులు ఉన్నాయి. కానీ ఇంటికో డప్పు కొనుక్కోండి, సంకర డప్పేసుకొని రండి. లక్షల డప్పులతో మన ఆవేదనను ప్రభుత్వం ముందు, ప్రపంచం ముందు నిలబెట్టే సమయంలో, చూపెట్టే సమయంలో వర్గీకరణ సాధించుకొని బిడ్డల భవిష్యత్తు